హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు టెక్ ప్లాంట్. ఈరోజు ఇంకొక కొత్త వీడియోతో అయితే ముందుకు వచ్చేసాను. ఈరోజు ఈ వీడియోలో ఏంటి అని అంటే, మీ ఫోన్ బాగా స్లో అయిపోయినా, ఏదైనా యాప్ ఓపెన్ చేసినప్పుడు ఓపెన్ అవ్వకపోయినా, బాగా ల్యాగ్ అవుతున్నా, హ్యాంగ్ అవుతున్నా కనుక మీరు ఫ్యాక్టరీ రీసెట్ చేసుకోవడం అనేది చాలా మంచిది. అందుకని ఆ ఫ్యాక్టరీ రీసెట్ ఎలా చేసుకోవాలని మీకు తెలియకపోతే నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. అది కూడా డేటాని ఎలా బ్యాకప్ చేసుకోవాలని కూడా చెప్తాను. నేనైతే రెడ్మీ మొబైల్లో చెప్తున్నాను. మీకు రెడ్మీ, ఒప్పో, రియల్మీ అన్ని ఫోన్స్కి అయితే ఈ సెట్టింగ్ అయితే యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ సెట్టింగ్స్ ఎలా చేయాలి ఏంటి అనేది అయితే చూద్దాం. మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఫస్ట్ వచ్చేసి మీ ఫోన్లో సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ అబౌట్ ఫోన్లోకి వెళ్తే ఇక్కడ అబౌట్ ఫోన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫ్యాక్టరీ రీసెట్ అని ఉంటుంది. దీంట్లోకి వెళ్తే ఇక్కడ ఎరేజ్ ఆల్ డేటా ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తే మన డేటా అంతా అయితే రిమూవ్ అయిపోతుంది. కాకపోతే మనం బ్యాకప్ తెచ్చుకోవాలి కాబట్టి మీరు ఇక్కడ సింపుల్గా బ్యాక్ వస్తే ఇక్కడ బ్యాకప్ అండ్ రీస్టోర్ ఉంటుంది. దీంట్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఇలా పైకి అంటే బ్యాకప్ అకౌంట్ అని ఉంటుంది. దీంట్లోకి వెళ్ళి మీ అకౌంట్ని అయితే సెలెక్ట్ చేసుకుని ఇక్కడ టర్న్ ఆన్ ఉంది కదా, దీని అయితే టర్న్ ఆన్ చేసుకుంటే అప్పుడు మన బ్యాకప్ అనేది అయితే వెనక్కి వస్తుంది. నెక్స్ట్ టర్న్ ఆన్ చేసిన తర్వాత ఫ్యాక్టరీ రీసెట్ పైన అయితే క్లిక్ చేసి ఇక్కడ ఎరేజ్ ఆల్ డేటా పైన అయితే క్లిక్ చేసి మీ కన్ఫర్మ్ యువర్ పాస్వర్డ్ అని ఉంటుంది. మీ పాస్వర్డ్ని అయితే ఎంటర్ చేస్తే మొత్తం మీ ఫోన్ అనేది అయితే ఫుల్లీ రీస్టార్ట్ అయిపోద్ది. సో చూసారు కదా గైస్, మన ఫోన్ ఫ్యాక్టరీ రీసెట్ ఎలా చేయాలని చెప్పేసి. మీకు ఈ సెట్టింగ్ ఏదైనా యూజ్ అనిపిస్తే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ ఇలాంటి చాలా రకాల వీడియోస్ ఉన్నాయి, మీకు ఏమైనా యూజ్ అనిపిస్తాయేమో ఒకసారి అయితే చూడండి.